నువ్వు దేవర సినిమా గురించి వినావా? ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట అని అన్నా. అవును, వినాను. నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా కథ ఎక్కడైనా లీక్ అయిందా? పూర్తి కథ బయటకు రాలేదుగాని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఎన్టీఆర్ చేసిన గత చిత్రాల కంటే ఈ సినిమా కథ చాలా భిన్నంగా ఉంటుందట. అంటే ఎలా? భిన్నమైనదా? అవును, కథ ప్రధానంగా భయం అనే భావన చుట్టూ తిరుగుతుందని ఎన్టీఆర్ చెప్పాడు. అది ఏ రూపంలోనూ చూస్తామేమో. ఆ భయం ఎలాంటి విషయాలకు సంబంధించినదో తెలియదు, కానీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. ఇది వినడం ఎంతో ఆసక్తికరంగా ఉంది. మరి సైఫ్ అలీ ఖాన్ కూడా కీలక పాత్రలో ఉంటాడట కదా? అవును, సైఫ్ అలీ ఖాన్ వలన పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర కూడా చాలా శక్తివంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో ఇద్దరి మధ్య తీవ్రమైన సంఘర్షణ ఉండొచ్చని అంచనా. అంటే కొంచెం పాతకాలపు కథ లేదా మాథాలజీతో ముడిపడిందేమో అనిపిస్తోందే. కథలో కొన్ని పురాణాలు లేదా సామాజిక సమస్యలపై ఆధారపడే అంశాలు ఉంటాయని అర్థమవుతోంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అనగా అతని పాత్రలు రెండు విభిన్న వ్యక్తిత్వాలతో ఉంటాయని చెప్పవచ్చు. మరి ఈ సినిమా విజువల్స్ ఎలా ఉంటాయనుకుంటున్నావు? కోరటాల శివ దర్శకత్వంలో వస్తోంది కాబట్టి విజువల్స్ ఖచ్చితంగా అద్భుతంగా ఉంటాయి. పెద్దయిన యాక్షన్ సీక్వెన్స్లు, గ్రాండియస్ లొకేషన్లు ఉంటాయి. ఇక ఆగలేను. ఇది ఎన్టీఆర్ కెరీర్లో మరో బ్లాక్బస్టర్ అవ్వడానికి అన్ని అంగుళాలు సరిగా ఉన్నట్లున్నాయి. అవును, ఫ్యాన్స్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ కథ, ఎన్టీఆర్ నటన, సైఫ్ పాత్ర అన్నీ కలిసి ఈ సినిమాను భారీ విజయానికి తీసుకువెళ్తాయని అనుకుంటున్నారు. Thank you for watching my video. For more videos please like, share and subscribe.